జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుడిని నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది సౌందర్యలహరి 7వ శ్లోకం. ముందు శ్లోకాలు ముందు వీడియోలో చేశానండి. మీరు ఎవరైనా కనుక చూడనట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ శ్లోకంలో అమ్మవారు చంద్రబింబం లాంటి ముఖం ఎలా ఉంటుంది, స్వామి శివుడి యొక్క అర్ధభాగము ఆవిడ శివుడి యొక్క అహంకార రూపంగా ఎలా కనిపిస్తుంది అనేది ఈ శ్లోకం మొత్తం మీద వర్ణించడం జరుగుతుంది. దీనికోసం లాంగ్ వీడియోస్ అన్ని కూడా చేస్తానండి. ఇది ముందు ఈ శ్లోకాన్ని షార్ట్ వీడియోలో పెడతాను. మీరు తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నాను. మొదలు పెడతాను. వణత్కాంచీధామాం కరికలభ కుంభస్తననతాం పరీక్షీణ మధ్యే పరిణిత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమదితురాహో పురుషిక. ఇది సౌందర్యలహరి 7వ శ్లోకం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.